V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. తన భర్తే తన బిడ్డను దొంగలని తీసుకొని వెళ్తే హైకోర్టు వరకు వెళ్ళి పోరాడి సాధించిన వీర మహిళ డాక్టర్ గాయత్రి. ప్రధానంగా డాక్టర్ గాయత్రి తన సంబంధించిన బిడ్డని కవల బిడ్డల్లో ఉన్న ఒక బిడ్డని తను వేరేగా ఉంటున్నప్పుడు కుటుంబహింసకు గురయ్యి తన అమ్మగారింట్లో ఉంటున్నప్పుడు అక్కడికి ఆమె భర్త వచ్చి అక్కడ ట్రెస్పాస్ చేసి ఆ ఇంటికి తాళం వేసి బయటికి రాకుండా ఒక కవల బిడ్డలు అంటే ట్విన్స్ బేబీలో ఉన్న ఒక బేబీని అతను బలవంతంగా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ హింస గురించి, కుటుంబ వేధింపుల మీద కేసు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ ఫిర్యాదు నడుస్తూ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఆమె విడిగా ఉన్నప్పుడు ఆ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దీని మీద స్పందించాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఏమి చెప్పారు, ఏంటంటే ఈ విషయం మీద మేము వాళ్ళందరితో మేమే చూసుకోమని చెప్పాము, ఆ అమ్మాయి సంబంధించిన ఒప్పుకున్నారు వాళ్ళు. అయితే ఆమె దగ్గర ఉన్న బిడ్డని చూసుకోవడానికి ఒప్పుకోమని చెప్పిన పోలీసు వారు ఆ బిడ్డని బలవంతంగా తల్లి నుంచి తీసుకెళ్తే తిరిగి అప్పగించండి, చట్టబద్ధంగా ఏమైనా కావాలనుకుంటే కనుక అతను సంబంధిత కోర్టులో సూట్ వేసుకొని ఆ బిడ్డల మీద హక్కు సంబంధించిన అడగాలే కానీ అలా తీసుకెళ్లకూడదని చాలా స్పష్టంగా అందరం కూడా మాట్లాడడం, పత్రికా ముఖంగా కూడా ఆమె ఆ విషయాన్ని డిస్కస్ చేసింది. అయినప్పుడు కూడా పోలీసు వారు దానికి సంబంధించిన దాంట్లో మేము ఆయన చూసుకోమన్నాం కానీ తీసుకెళ్ళిపోమలేదు, మీకు కావాలంటే మళ్ళీ మీరు లీగల్ గా వెళ్ళండి అని చెప్పారు తప్ప సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా. జనరల్ గా ఎవరైనా ఇంత ముందు కూడా చెప్పాం, గార్డియన్షిప్ యాక్ట్ ఇట్లా కానీ సంబంధించిన దాంట్లో కూడా 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని తల్లి యొక్క కస్టడీలోనే ఉండాలి. అందులో పసిపిల్లలు 23 నెలల పసిపిల్ల ట్విన్ బేబీస్ వాళ్ళు, ఆ ట్విన్ బేబీలో ఇంకొక బేబీ నుంచి దూరం చేయకూడదు. అదేవిధంగా నెలల పిల్లలు కాబట్టి తల్లి నుంచి దూరం చేయకూడదు. కాబట్టి 5 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డల్ని తప్పనిసరిగా ఆ తల్లికి అప్పగించాలి. తల్లి దగ్గర ఉంటున్న బిడ్డలు అలా తీసుకెళ్ళిపోవడం నేరము అని చెప్పేసి ఇన్ని మాట్లాడితే వెంటనే అంబేద్కర్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఏసీపీ గారు. ఏమనంటే మేము వెంటనే స్పందించాము. అంటే నెల రోజులుగా ఆమె తిరిగినప్పటికి కూడా ఆ కుటుంబ హింస సంబంధించిన దాంట్లో వాళ్ళ పరపతిని ఉపయోగించి కేసు కట్టకుండా తిరిగి ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఉన్న దాన్ని పక్కన పెట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయిన దాని మీద అంబేద్కర్ గారు ఏసీపీ గారు, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు స్పష్టంగా. ఏమనంటే మేము వెంటనే రెస్పాండ్ అయిపోయాము, కేసు కట్టేశాము, కిడ్నాప్ కూడా కట్టాము అని చెప్పారు. సరే, దాని తర్వాత మరి వేధింపులకు సంబంధించిన దాని మీద కూడా కట్టమంటే దానికి మెమో వేసి దాన్ని కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత బిడ్డలు మాత్రం ఇవ్వడానికి మాత్రం చేయలేదు. చాలా ఇక్కడ ఎదుగుతున్నాం అక్కడ ఎదుగుతున్నాం అన్నారు. ట్రెస్పాస్ కిడ్నాప్ చేసిన తర్వాత ఆ కిడ్నాప్ కు గురైన బిడ్డ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతకాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇదిగో అదుగో అని చెప్పేసి నెల తరబడి ఆ ఊరంతా కూడా తిప్పుతూ వచ్చారు. చివరికి ఆమె ఆ బిడ్డ కూడా ఏమైపోతుందనే భయంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం జరిగింది. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేసినప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాబాబు వకాలత్ వేయడం జరిగింది. మేమందరం కూడా ఈ విషయం మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్న న్యాయవాద మిత్రులు, అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు, అనేక మంది ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ అండగా ఉండబట్టి ఈరోజు హెబియస్ కార్పస్ హైకోర్టులో ఆ విషయం అనేది వేదిక మీదకి వచ్చింది. అయినప్పటికీ కూడా అలాగ రోజుల తరబడి గడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు హైకోర్టు కూడా సీరియస్ గా రెస్పాండ్ అయింది. మీరు కనుక ఈ నెల అంటే నిన్న 12వ తేదీ కనుక ఆ బిడ్డతో సహా తీసుకోరాకపోతే డీజీపీ గారు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. డీజీపీ గారిని ఎప్పుడైతే రమ్మని చెప్పి అడ్రస్ చేశారో అప్పుడు మాత్రమే ఆ బేబీని సంబంధించిన దాంట్లో తీసుకొచ్చారు. అంతకు ముందే వాళ్ళ మామను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బేబీని తీసుకొని ఆయన నిన్న కోర్టుకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం రాత్రి హైకోర్టులో 4:30-5 గంటలకి ఫైనల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అయిపోయి మీ సహజ న్యాయ సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఆయన 2 బిడ్డలు కావాలని చేశారు. ఈ తల్లి దగ్గర నుంచి తీసుకెళ్లిపోయిన బిడ్డను అప్పగించమంటే ఇంకో బిడ్డ కూడా కావాలని చేశారు. దీని అన్నింటినీ డినై చేసి కోర్టు ఏదైతే సహజ న్యాయ సూత్రాలు, ఆమె చేసిన న్యాయ పోరాటం అందరి యొక్క సహకారంతో ఆమె తిరిగి ఆ బిడ్డల్ని సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి 2 బిడ్డల్ని అప్పగించడం జరిగింది రాత్రి. కాబట్టి వెంటనే విజయవాడ నుంచి తన 2 బిడ్డలు తీసుకొని వచ్చి ఆ విధంగా అందరికీ ఇక్కడ సహకరించిన పత్రికా మిత్రులకి ఇది అన్యాయం. అంటే సహజంగా పోలీసు వారు తాము చేయాల్సిన డ్యూటీ కనుక తాము చేసి ఉంటే ఇంత ఆమెకు టైం కానీ, ఇంత శ్రమ కానీ, ఇంత నొప్పి కానీ, ఇంత డబ్బు కానీ ఇవన్నీ కూడా ఖర్చు అయి ఉండేది కాదు. ఎంతో కష్టపడి ఆమె ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. ఎంతమందికి ఇంత అట్లాంటి అవకాశం ఉంటుంది? ఒక పితృస్వామిక ధోరణితో అన్యాయంగా తల్లి మీద వేధింపులు గురి చేయాలని బిడ్డలు దూరం చేస్తే
అలాంటి విషయాల మీద ఎంతమందికి అవకాశం ఉంటది ఈ విధంగా ఫేస్ చేయడానికి? ఎంతమందికి అవకాశం ఉంటది ఈ విధంగా పోరాడి డబ్బులు ఖర్చు పెట్టి హైకోర్టు చుట్టూ తిరిగి ఇలా పిల్లలు తెచ్చుకోవడానికి? కాబట్టి పోలీసు వారు తాము చేయాల్సిన డ్యూటీ తాము చేయకపోవడం వల్ల ఇంత పెయిన్ అనేది పడాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు తమకున్న అధికారాలను ఉపయోగించుకొని తప్పనిసరిగా వాటిని వినియోగించాలా, బాధిత మహిళలకు అండగా నిలబడాలా. కాబట్టి వాటి న్యాయం అందించడానికి ప్రయత్నం చేయాలా. అలా కాకుండా మాకు తెలియదు, మీరు ఏదో ఒకటి చేసుకోండి, మీరు న్యాయ సూత్రాల ప్రకారము మీరు కోర్టులకు వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడటం అనేది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు న్యాయంగా స్పందించాలి. ఏ విషయాలైనా మహిళా సమస్యల పట్ల మహిళా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఒక లెసన్ గా తీసుకొని ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం కేసు అయితే డాక్టర్ గాయత్రి అనేటువంటి ఒక అమ్మాయి తాలూకా ఇద్దరు కవల పిల్లలు ఉంటే ఆ కవల పిల్లలతో ఉన్న ఒక తల్లిది ఆ అమ్మాయిని తన అత్తవారింట్లో క్రూరాతి క్రూరంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అంటే కొట్టే స్థాయికి చేరిపోయి ఒక్కరిదాన్ని చేసి ఇంట్లోంచి తరివేసే పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ ఇంట్లోంచి బయటికి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పి వాళ్ళు ఆ పిల్లల్ని జాగ్రత్తగా తను కాపాడవలసిన అవసరం ఉంది. కవల పిల్లలు కాబట్టి, అది కూడా 2 సంవత్సరాల లోపు పిల్లలు కాబట్టి ఆ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించాల్సిన అవసరం ఉంది. మెడికల్ సర్వేలెన్స్ కూడా అవసరమై ఉంది. ఈ విషయం ఇప్పుడు మనందరం చర్చించాం కాబట్టి ఇంట్రడక్షన్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్యమైన 3 విషయాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి అందరూ కూడా తప్పనిసరిగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, డాక్టర్ గాయత్రి అనేటువంటి ఒక అమ్మాయి చాలా క్రూరత్వానికి గురై అత్తగారి ఇంట్లో నుంచి, అత్తగారి దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా పిల్లలు చిన్నపిల్లలని కూడా చూడకుండా 2 సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, కవలల పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తే ఈ రోజు ఆ అమ్మాయి ఒంటరిగా బయట నుంటే, అలాంటి అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయంలో ఒక పాపని అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా, నీచాతి నీచంగా సొంత తండ్రి అయ్యుండి చట్టానికి వ్యతిరేకంగా ఆ ఒక పాపని, ఇద్దరు పాపలను కూడా కాదండి, ఒక పాపని వదిలేసి ఇంకో పాపని దౌర్జన్యంగా లాక్కుపోయి వెనకాల వెళ్ళడానికి అవకాశం లేకుండా బయట నుంచి తాళాలు వేసి పారిపోయారండి. ఇది నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ లో నెంబర్ 1, డాక్టర్ గాయత్రి అనేటువంటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఎంతో ధైర్యంగా ఒంటరిదాన్ని అని అనుకోకుండా ఇక్కడి ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హైకోర్టు వరకు నిర్విరామంగా తిండి తిప్పలు లేకుండా కంటిన్యూస్ గా ఆ పాప రెండో పాపను చేజిక్కించుకునే వరకు కూడా, చేరే వరకు కూడా అమ్మాయి ఎంతో కష్టపడింది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆడపిల్ల అయినప్పటికీ కూడా నేను పోరాడగలనని ఆ రెండో పాపని కూడా తెచ్చుకునేంత వరకు పోరాడటం ఒక విషయం. ఇప్పుడు దీంట్లో ఇంకొక రెండో విషయం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు ఆ అమ్మాయి సాధించడానికి ఆ వెనకాల ఉన్నటువంటి అమ్మాయికి సహకరించినటువంటి POW అంటే ఇక్కడ లక్ష్మి గారు కానీ ఇంకా చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి ఆ అమ్మాయితో పాటు అన్ని కోర్టులు తిరిగి, అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి, ప్రతి దగ్గర సపోర్ట్ చేసి, ఏమండి ఒక మోసపోయి ఒక క్రూరత్వానికి గురైన ఒక సింగిల్ లేడీ, ఒంటరి ఆడావిడ ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే, కోర్టుకి వెళ్తే, లాయర్ల దగ్గరికి వెళ్తే, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే దిక్కు లేకపోతే, ఈ రోజు ఆమె అదృష్టవశాత్తు ఆమెతో పాటు ఒంటరిది కాదు, ఆడవాళ్ళు ఒంటరి కాదు, మేమందరం ఉన్నామని చెప్పి ఈ రోజు POW తరఫున లక్ష్మి గారు, మిగతా అక్క చెల్లెళ్ళు పోరాడి, అలాగే వీళ్ళ తరఫున వాళ్ళ మెంబర్ అయినటువంటి గంగా భవానీ గారు హైకోర్టులోని పోరాడి, ఎట్టి పరిస్థితుల్లో అంటే అంత వేగంగా 10 రోజుల్లో కోర్టు ద్వారా అమ్మాయిని తీసుకురావడం అనేటువంటి జరగని పని. అందువలన ఈ రోజు ప్రజలకి న్యాయస్థానం మీద కూడా ఒక నమ్మకం కుదిరింది. అందువల్ల మనం ఈ రోజు నేను పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, పోరాటం అనేటువంటిది ఇంత జరగడానికి,
ఇంత డబ్బు ఖర్చు అవ్వడానికి ఇంతలాగా అమ్మాయి ఒక 3 నెలల పాటు రాత్రి పగలు తన సొంత కూతురు అయ్యుండి చట్టం ప్రకారం ఆమె చేతిలోనే ఉండవలసిన పిల్లలు అయ్యుండి అన్ని చట్టాలు ఆవిడ తరపున ఉంటుండగా కూడా ఆవిడ ఈరోజు 3 నెలల పాటు భారీగా పోరాటం చేసి ఇంతమంది కలిపి ఈ 3 నెలలు ఆ అమ్మాయితో కలిపి తిరిగితే గాని ఆ అమ్మాయి చేతికి ఆ అమ్మాయి కస్టడీకి తిరిగి తన పాపను తెచ్చుకోలేకపోయింది. హైకోర్టు వలన మాత్రమే అది సాధ్యమైందంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి. మరి ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారండి? పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు పోలీసులు ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతమంది కలిపి వెళ్ళి ఆమె తరపున పోరాడితే గాని అసలు వాళ్ళు పట్టించుకోలేదు సరి కదా. తిరిగి ఇట్నుంచట ఒక విధంగా ఈమె భర్త దౌర్జన్యం చేసి కూతుర్ని తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళ సహకారం కూడా ఉన్నది. అంటే ఈ రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ అనేటువంటిది ఇక్కడ పోలీసుల వలన జరగాల్సిన న్యాయం అనేటువంటిది జరగకపోబట్టి ఈ అమ్మాయి ఇంత కష్టపడవలసి వచ్చింది. అదే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ లీగల్ సర్వీస్ అథారిటీ కానీ డివిసి కానీ మహిళా కస్టడీ మహిళా సెల్ కానీ ఏ ఒక్కటి సరిగ్గా పనిచేసినా కూడా ఈ అమ్మాయికి ఈ రోజు ఇంత కష్టం రాకపోను. అందువలన ఈరోజు ఖచ్చితంగా పోరాటం ద్వారా ఇవన్నీ సాధించుకోవడం అనేటువంటిది ఈ అమ్మాయికి సాధ్యమైంది. నా మెసేజ్ ఏంటంటే ఇది ఎంతమందికి సాధ్యం అవుతుంది, ఎవరికి సాధ్యం అవుతుంది? ఈ రోజు ఇవన్నీ సాధ్యం కావాలంటే ఏం చేయాలి? అందువలన ఈ లీగల్ సిస్టమ్ లోని పోలీసుల పాత్ర చాలా ఘోరంగా ఉన్నది. అందువల్ల ముందు పోలీసు వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ కష్టాలు అనేటువంటివి లేకపోతే ఇంత న్యాయం జరగడంలో డిలే అనేటువంటిది జరగదు కాబట్టి సో ఈ రోజు ఆ అమ్మాయికి నేను కంగ్రాచులేట్ చేస్తూ అలాగే న్యాయ వ్యవస్థ మీద ఈ రోజు కొంత నమ్మకం కలిగడానికి కారణం హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్. అందువలన హెబియస్ కార్పస్ అంటే నా కూతురు కనిపించట్లేదు, సాల్తీని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రజెంట్ చేయమని ఒక హెబియస్ కార్పస్ లాంటి ఒక పెద్ద రిట్ వేసుకుంటే గాని తన కూతురును తను తెచ్చుకోలేకపోయిందంటే అది ఎంత ఘోరాతి ఘోరమైన విషయం ఆలోచించండి. ఈ విషయంలో ఈ రోజు వరకు కోఆపరేట్ చేసినటువంటి పిఓడబ్ల్యూ మెంబర్సే కాకుండా దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రజల ముందు తీసుకెళ్లి అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఒక పాప కోసం నేను పడిన పోరాటం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిన్న హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా నా పాప నా దగ్గర ఉండొచ్చు అన్న స్టేట్మెంట్ నాకు వచ్చింది. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత మొత్తం డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి అందరూ వాళ్ళ యాక్షన్స్ తీసుకుని నా పాపను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. దీంతో పాటు నాకు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నేనున్నానమ్మా అని అంటూ మన పిఓడబ్ల్యూ లక్ష్మక్క కానివ్వండి, గంగా భవాని గారు కానివ్వండి, అడ్వకేట్ గారు కానివ్వండి అందరూ నాతో ఉండి మేము ఉన్నాము అని మొత్తం నా పాపను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మార్గంలో లా ప్రకారంగా కూడా తెచ్చుకోవచ్చు అని మొత్తం వాళ్ళు నాతో ఉండి నడిపించారు. సో వాళ్ళకి మీడియా వాళ్ళకి ఎవరైతే దీంట్లో నా పాపని తెచ్చుకోవడానికి సహకరించారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందట్లేదు సార్, ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుండి అయితే మాకేం అందలేదు. బట్ ఆదిలోగా పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే అడ్రస్ చేశారో అప్పటి నుండి సిఐ శ్రీనివాస్ గారు వీళ్ళు కొంచెం సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుని వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఒంగోలు కానివ్వండి, విజయవాడ కానివ్వండి వాళ్ళు కూడా ఒక 3-4 days వెళ్ళి అక్కడే ఉండి స్ట్రగుల్ అయ్యారు. బికాస్ వాళ్ళతో పాటు మా బ్రదర్ కూడా వెళ్ళి కొంచెం ఎలాగ ఏంటి అని ఫైండ్ అవుట్ చేశారు సార్. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 7 days పట్టింది సార్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయను కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత. 1 month సార్, ఒక 1 month మట్టి పాప దూరంగా ఉంది. కోర్టు ఆర్డర్ వచ్చినాక ఎంఈపీ వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళారు. అర్లో వాళ్ళు కూడా కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు డీసీపీ గారిని రమ్మన్నారు. తీసుకురాకపోతే డీసీపీ గారిని వచ్చి ఇచ్చుడు